అరే ఆలోచిద్దాంలే. వాళ్ళేనా కస్తూరిని చూడడానికి వస్తున్న పెళ్లి పార్టీ? అవునండి బాబు రండి రండి. ఎవరు బాబు మందే? ఆడగుల పాలెం అండి. చాలా మంచి మర్యాదలు ఉన్నోరే. కూర్చోండి కూర్చోండి, పర్లేదు. మంచి ఎండన పడి వచ్చారు. ఓ గ్లాస్ వేసుకుంటారేంటి? ఊరుకోవయ్యా, పెళ్లి సంబంధం గురించి మేమొస్తే మీరు గ్లాస్ వేసుకోమంటారేంటి? పెళ్లి సంబంధమా? ఎవరింట్లో అమ్మాయిని చూడడానికి వచ్చారు? ప్రెసిడెంట్ గారు పాలేరు రావుడు లేడు, ఆడి మేన కూడా చూడడానికి వస్తున్నాం. రామచంద్ర, కస్తూరినా? పిల్ల మంచిదే, దాన్నే ఉంది, చూసి చేసుకోవచ్చు. అబ్బాయికి రెండో పెళ్లిగా పాపం. ఇంతవరకు నాకు ఆడవసనే తెలియదు తెలుసా? మరంత నిక్కార్సైన మగాడు కన్ని పిల్లలు పట్టుకోవాలి కానీ సెకండ్ హ్యాండ్ అంట పడుతున్నావేటి? సెకండ్ హ్యాండా? నేను నీకు సంగతి చెబుతానంటావా? ఏంటి? ఈ చొక్కా కొత్తదేనా? కొత్తదే. నాకు ఇచ్చేస్తావా? నేను ఇవ్వను. పోనీ 6 నెలలు నువ్వు బాగా వాడుకున్నాక ఇస్తావా? 6 నెలలు వాడుకున్నాక ఎందుకు ఇవ్వను? ఇచ్చేస్తాను. పిచ్చి రామచంద్ర, అట్టాగే ఆ రాముడు కస్తూరి నీకు ఇస్తున్నాడు. ఏంటయ్యా నువ్వు అంటున్నదే? ఓ రామచంద్ర, మీ తాటాకుపాలి వాళ్ళంతా ఇంతే. బాగా సంబంధం చూసావయ్యా, పదండి పదం. లింగమూర్తి, దేవతరాజు మా కస్తూరి మీద నిందలేయడానికి నీకు నోరేలా వచ్చిందా? చెవండి చెవండి, నా మాట వినండి, వీడు ఎదవండి, కస్తూరి నా ఇంటి దీపం. అయితే నీకు పట్టించుకోవయ్యా, నాకే అక్కర్లేదు. చెవండి, నా మాట వినండి. ఏమండి? ఎరా, ఎప్పటికైనా ఈ లింగమూర్తి దెబ్బ ఏ లెవెల్లో ఉంటుందో నీకు అర్థమైందా? ఎక్కడా పెళ్లి వాళ్ళకి రాలేదే? తీసుకోండి. అదేమిట్రా, పెళ్ళాళ్ళు ఏమయ్యారని అడిగితే డబ్బు ఆయన చేతిలో పోస్తావేంటి? ఈ డబ్బు మీ ఆయన చేతిలో పెట్టడం లేదమ్మా, పంచాయతీ ప్రెసిడెంట్ గారికి జరిమానా కడుతున్నాను. ఏమిటండి వీడు? లింగనా, ఈ సీమ సరుకు కూడా నీ సరుకులాగా సప్పంగా ఉందేంటి? బాటిల్ అయిపోయిందండి, కైపు ఎక్కడం లేదు. ఆడు ఉతికిన ఉతుకుడికి ఇంకో ఫుల్ బాటిల్ కొట్టినా పని చేయదురా రామచంద్ర. కొడితే కొట్టలే లింగన్నా, ఇచ్చాడుగా. అన్నా, రోజుకి ఈ చొప్పున నెలకి ఎంత అవుద్దన్నా? 30,000. మరి సంవత్సరానికో? 3,60,000. ఇంకా ఈ వ్యాపారాలు వ్యవసాయాలు ఎందుకో? రోజానికి అడ్డీలు కొట్టించుకో, 5 పైన 3 మిగులుద్ది. అక్క, నీకు ప్రసాదం పెట్టాడా? చెప్పాగా, నాకు పెట్టలేదు అసలు. అక్క, నాకు 2 సార్లు ప్రసాదం పెట్టాడక్క. పంతులు ఎప్పుడు ఇంతే అక్క. లోపల చాలా ఉంది, తీసుకొస్తావా తిందాం? అలాగే. హాయ్, భలే ఉంది. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం. ఇవాళ శనివారం బాగా ఆలస్యంగా వచ్చారా? ఆ పక్కూరు పని లేనయ్యా, కాస్త అలసిపోయింది. ఒక్క నిమిషం ఉండండి. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. ఏమయ్యా లింగమూర్తి, ఎలా ఉందో నీ వ్యాపారం? ఏదో పర్లేదండి. అమ్మో అమ్మో, ఎంత అపచారం! అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళావా? కాదండి, అక్కడ తేలు. నోరు పోయివే, అసలు నువ్వు గుళ్ళకి ఎదిగలేవే. ఆ నగ మీద ఏమన్నా కన్నేసింది? ఏం కాదు, పూజారి నాకు ప్రసాదం పెట్టలేదు, అది తిందామని. ప్రసాదం పెట్టకపోతే కాళ్ళు కడుక్కోకుండా నీ అంతటి నువ్వు అమ్మవారి గర్భగుడిలోకి వెళ్తావా? అమ్మవారికి ఆగ్రహం రాదు? నేనేం కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళలేదు, నువ్వే రోజు కాళ్ళు కడుక్కోకుండా. నోరు పోయివే, పిచ్చి పిచ్చి వేషాలు వేసాడే, కాళ్ళు పెరగొడతాను. ఏడవ కస్తూరు, నా తల్లి కదూ, చెప్పవా? వాడెవడో చెప్పేసి నువ్వు ఏడ్ చేసుకో, నా సామిరంగా వాడి సంగతి నేను తేల్చేస్తా. నీకు దండం పెడతావు కస్తూరు. ఇదిగో మర్యాదగా చెప్తావా, నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోనా?
మరి చెప్పే. ప్రెసిడెంట్ గారు ఏంటి అయ్యారా ఎందుకు కొట్టారు? ఆ సంగతి నేను చెప్తానురా. మీ కస్తూరు గుళ్ళోకి వచ్చి అమ్మవారి నగ దొంగిలించింది. పంతులు గారు జాగ్రత్తగా మాట్లాడండి. మా కస్తూరిని దొంగ అన్నారంటే ఏం చేస్తావురా? తల తీసి మాలేస్తావా? ఆయన దొంగలకు దొరంటారా? లింగమూర్తి ఎవరు కవాయ్? అమ్మోరు నగ్గు కొట్టేయడానికి కస్తూరి గర్భగుడిలో దాక్కోవటం నా కళ్ళారా చూసా. చెప్పవే, ఆ నాకేం చేశా? నిజంగా నాకేం తెలీదు. అన్నం పుణ్యం తెలియని దాని మీద నిందలు వేయడానికి మీకు మనసులా ఒప్పిందండి. మనసా మట్టిగడ్డ, నీ సోదింటానికి రాలేదురా పిచ్చి రామచంద్ర. రేయ్, అది ఇంట్లోనే దాసి ఉంటుంది, వెళ్ళి ఎతకండి. ఆగండి, ఇల్లు మొత్తం వెతుక్కోండి. నగ దొరికిందంటే మీ ఇష్టం, దొరకకపోతే మాత్రం మీ ఒక్కొక్కడిని ఎర్రగా తంతాను. జాగ్రత్త. ఓయ్, తంతావా తన్నెత్తుకుంటావా తర్వాత చూద్దాం. రేయ్, నేనుండగా మీకు భయం ఎందుకు రా? వెళ్ళండి. పంతులు గారు ఇదిగోండి నగ పెట్లో దొరికింది. ఇప్పుడేమంటావురా దొంగ రామచంద్ర? పోయిన ఈ నగని ఇంట్లో దొరికాక కూడా నీకేమీ తెలియదంటే పంచాయతీ ఒప్పుకోదురా రాముడు. తప్పు జరిగింది, దానికి శిక్ష అనిపించాల్సింది. అట్టగే బాబు, ఏ చిత్తేస్తారో వేసుకోండి, అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శిక్ష అనుభవించాల్సింది నువ్వు కాదురా, దొంగతనం చేసింది నీ మేనగోడ కస్తూరి. నా కస్తూరికి సెట్ చేస్తారా? అయ్యా ప్రెసిడెంట్ గారు, ఏంటండి ఇది? అబన్ శుభం తెలియని నా కస్తూరికి సెట్ చేస్తే నేను ఓర్చుకోగలనా? అసలు మీరు భరించగలరా? చెప్పండి అయ్య గారు. ఒరే రాముడు, ఇక్కడ నేను ప్రెసిడెంట్ను మాత్రమేరా, నీ బాగోగులు చూసే పోషైన కాదురా. నువ్వు వెళ్ళు. మనూరి ఆచారం ప్రకారం కస్తూరికి శిక్ష వేయక తప్పదు. మామూలు శిక్ష కాదు రామచంద్ర, దొంగతనం బయటపడినా అది ఒప్పుకోవటం లేదు కనుక నిజం తేలాలంటే అది నిప్పుల మీద నడవాల్సిందే. ఏమిటండి మీరనేది? నిప్పుల్లో నడవాలా? ఎందుకు ఎందుకు నిప్పుల్లో నడవాలి? ఒకవేళ అమ్మాయి దొంగతనం చేస్తుంటే పోలీసులు పిలవండి. చాలే ఊరుకోవమ్మా, పోలీసులు పిలవటం మా ఊరి ఆచారం కాదు. కస్తూరి అమ్మవారి నగ దొంగతనం చేయలేదంటోంది కాబట్టి గుడి ముందే గుండం ఏర్పాటు చేసి దాని మీద కస్తూరిని నడిపేస్తాం. అదే తప్పు చేయలేదంటే దాని కాళ్ళు కాలవు, లేదంటే దాని పాపం కాలినట్టే అది కాలిపోద్దా అంతే. వీల్లేదు. ఘోరమైన అడవి నీతులు రీతులు ఇంకా గ్రామాల్లో కొనసాగుతున్నాయంటే ఓ టీచర్ గా నాకే అవమానంగా ఉంది. అంతులమ్మా, నీకేమీ తెలీదు, నువ్వు మాట్లాడు. నిప్పుల గుండం సిద్ధం చేయండి. కస్తూరి వద్దమ్మా, తొందరపడకు. అయ్యగారు ఈ అన్యాయం ఆపండి. ఒరే రావుడు, నా అవతలకెళ్ళరా. ఆగండి. కస్తూరి కంటే ముందు నేను నడుస్తాను. నా కాళ్ళు కాల్తాయి. అప్పుడు నేను దొంగతనం చేసినట్టేనా? చెప్పండి. టీచర్ అమ్మా, ఇది మా ఊరు కట్టుబాటు, మాట్లాడు. కస్తూరి, నువ్వు నడు అమ్మా. అయ్యారు వద్దే గారు, వద్దు, నేను భరించలేను. కస్తూరి వద్దు. ఎందుకు మాయం భయపడతావు? నేనేదైనా తప్పు చేస్తేనేగా నిప్పు నాకు కాలుతుంది. నువ్వేం భయపడుకో. భూషయ్య గారు, నన్ను మన్నించండి. నా కళ్ళకి కస్తూరి గుళ్ళో దేవతల నన్ను బలి తీసుకోవడానికి వస్తున్న కార్యక్రమం వల్ల కనిపిస్తోంది. ఇంకా ఈ నిజం దాచిపెడితే నేను సర్వనాశనం అయిపోతాను. ఏమిటి పూజారి గారు మీరు చెప్పేది? ఏమిటా నిజం? అవునండి, కస్తూరి ఏ పాపం ఎరుగుతుంది. ఈ లింగమూర్తి 1000 రూపాయలు ఇస్తానంటే డబ్బు కక్కుర్తిపడి అన్నం పుణ్యం ఎరిగిన కస్తూరిని దోషించేశాను. దౌర్భాగ్యుడా, దేవుణ్ణి పూజించే పవిత్రమైన వృత్తి చేసుకుంటూ ఇలాంటి తప్పుడు పని చేయడానికి నీకు సిగ్గులేదు. నిన్నిప్పుడే అయితే నిప్పులో పారేయగలను, కానీ నీలాంటి పాపాత్ముడికి అమ్మవారి ముందు చచ్చే అదృష్టం కలగకూడదు. తెల్లవారేసరికి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. పోదలకి
అమ్మా కస్తూరి, ముందు వెనుకలు ఆలోచించకుండా శిక్ష వేసిన నాకు క్షమించమని అడిగే అర్హత కూడా లేదమ్మా. ఏడవకమ్మా, ఏడవ. తప్పు చెయ్యని సీతాదేవిని కాపాడడానికి అగ్నిదేవుడి దిగొచ్చిన శ్రీరాముడి కాలం కాదమ్మా ఇది. తప్పు చెయ్యకపోయినా నిప్పుల్లోనిట్టే కలికాలం అమ్మా.